రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పర్వతగిరి మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం ముందు మండల గ్రామ పంచాయతీ సిబ్బంది ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు నగరకంటి రామచందర్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లిస్తామన్న హామీలు అమలు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లు గుమాస్తాలను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని, రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని, పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సిఐటియు సంఘం అనుబంధంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునివ్వడంతో ఇవాళ మండల కేంద్రంలోని ఉన్నటువంటి 33 గ్రామ పంచాయతీల సిబ్బందులందరం ఇక్కడ ఒక్కరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఒక కూలీ బయటికి పోతే 1000 రూపాయల నుండి 500లకు కూడా తక్కువ కాకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఇలా 300 రూపాయలు మాత్రమే ఒక సిబ్బందికి రోజు వేతనంగా పడుతుంది. 300 రూపాయలు మాత్రమే ఒక్కొక్క సిబ్బందికి రోజు జీతంగా పడుతుంది. కనుక మా కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు కూడా మాకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మోసం చేసిండ్రు, చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. మాకు పీఆర్సీ ప్రకారం వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తూ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి మాకు మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని ఇప్పటికైనా ఈ గ్రామ పంచాయతీ సిబ్బందులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేస్తూ మాకు మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం.